హలో లెర్నర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యాష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూద్దామంటే పీటీఈ సెక్షన్స్ చూద్దాము. పీటీఈలో మీ అందరికీ తెలుసు 4 సెక్షన్స్ ఉంటాయని. సో ఈరోజు ఈ వీడియోలో మనం లిజనింగ్ సెక్షన్లో ఉన్న లాస్ట్ సెగ్మెంట్ రైట్ ఫ్రమ్ డిక్టేషన్ని కవర్ చేద్దాము. సో ఈ సెగ్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతి పీటీఈ ఎగ్జామ్లో రైట్ ఫ్రమ్ డిక్టేషన్ అనే సెక్షన్ ఉంటుంది. అండ్ ఈ సెక్షన్‌లో మీకు 4-5 సెంటెన్సెస్ వస్తాయి. సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఉంటది. సెంటెన్స్ వచ్చే ముందు మీకొక 5-8 సెకండ్స్ టైమర్ ఉంటది. ఆ 8 సెకండ్స్ అయిపోయాక వాళ్ళు సెంటెన్స్ చెప్తారు. మీరు ఆ సెంటెన్స్‌ని విని దాన్ని మీరు టైప్ చేయాలి. సో, ఈ రైట్ ఫ్రమ్ డిక్టేషన్ సెక్షన్ బాగా చేయాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు 100% కాన్సంట్రేషన్‌తో ఆ సెంటెన్స్ వినాలి. అండ్ ఎన్ని సెంటెన్సెస్ వస్తాయో తెలీదు కాబట్టి ఈ సెగ్మెంట్ అయ్యే వరకు కొంచెం కాన్సంట్రేషన్‌తో వినండి. విన్నగానే ఆ సెంటెన్స్‌ని ఆ బాక్స్‌లో టైప్ చేయడానికి ట్రై చేయండి. దీంట్లో 2 టిప్స్ నేను మీకు ఇవ్వగలను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మెథడ్ మీరు ఇది ఎట్లా చేయొచ్చంటే మీరు సెంటెన్స్‌ని వినేటప్పుడు 100% కాన్సంట్రేషన్‌తో వింటారు కాబట్టి మీరు ఆ సెంటెన్స్‌ని గుర్తుపెట్టుకొని టైప్ చేయడానికి ట్రై చేయొచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే వాళ్ళు సెంటెన్స్ చెప్పేటప్పుడు మీకు నోట్‌ప్యాడ్ అండ్ పెన్ ఇస్తారు కాబట్టి ఎగ్జామ్‌లో ప్రతి ఆ సెంటెన్స్‌లో ఉన్న ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ ఆల్ఫాబెట్ మీరు ఆ నోట్‌ప్యాడ్‌లో రాసుకొని దాన్ని మీరు టైప్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఈ సెకండ్ మెథడ్‌లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ వచ్చింది. టైప్ ద సెంటెన్స్ ఇన్ ద బాక్స్ బిలో అని ఒక సెంటెన్స్ వచ్చింది. ఓకే. దీని మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే ద, ఇన్ ద బాక్స్, ఇన్ ద అని కొన్ని కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ వాడతారనమాట. సో, ఇది మీరు విన్నప్పుడు మర్చిపోయే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇన్, ద, అండ్, ఈజ్ అనే పదాల్ని మనం మర్చిపోయే అవకాశం ఎక్కువుంటది. ఎంత కాన్సంట్రేటెడ్‌గా విన్నా మనకి సెంటెన్స్ యొక్క మీనింగ్ గుర్తుంటది గానీ, దాంట్లో ప్రతి వర్డ్ మనకు గుర్తుండదు. కాబట్టి మీరు ఫస్ట్ లెటర్ అనేది రాసుకుంటే గనక, ఈ సెంటెన్స్‌లో 10 వర్డ్స్ ఉన్నాయి. సో, నేను ఐతో ఏదో స్టార్ట్ అవుతది. అది నేను మర్చిపోయాను. సో, అది ఈజ్ అయ్యి ఉండొచ్చు అని మీరు రాసుకోవడానికి ఈజీగా ఉంటది. ఫస్ట్ మెథడ్‌కి మీకు అంత ప్రాక్టీస్ అవసరం లేదు. ఎందుకంటే మీరు కాన్సంట్రేషన్‌తో వింటారు, దాన్ని రాస్తారు. సో, కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోయిద్ది. కానీ సెకండ్ మెథడ్ ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే ఆహ్, మీకు కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ షాట్‌లోనే మీరు అన్ని వర్డ్స్‌లో ఉన్న ఫస్ట్ ఆల్ఫాబెట్స్ రాయలేరు. కాబట్టి మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాల్సుంటది. ఇనీషియల్‌గా మీకు అది కొంచెం కష్టంగా అనిపించొచ్చు. కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అదే ఈజీగా అనిపిస్తుంది. So, from my experience, what I can tell is I have used this second method so that I'll not even miss any small word of this sentence. And second method was very helpful. And I have directly typed that in the box. నేను అక్కడ ఇచ్చిన బాక్స్ ఉంటది కదా! అక్కడే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ అనేవి టైప్ చేసేసాను. దాని తర్వాత నేను ఆ సెంటెన్స్‌ని ఫిల్ చేయడానికి ట్రై చేశాను. దట్ హెల్ప్డ్ మీ అలాట్. ఒకవేళ మీరు అక్కడే టైప్ చేయలేకపోతే మీరు పక్కనున్న నోట్‌ప్యాడ్‌లో ఫస్ట్ ఆల్ఫాబెట్స్‌ని రాసుకొని దాని తర్వాత మీరు అక్కడ టైప్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఫస్ట్ మెథడ్ ఒద్దు అని నేను చెప్పట్లేదు. నాకైతే సెకండ్ మెథడ్ వర్కౌట్ అయ్యింది. సో, ఫస్ట్ మెథడ్ మీరెంత కాన్సంట్రేషన్‌తో వింటారో దాన్ని బట్టి మీరెక్కువ ప్రాక్టీస్ చేయండి. మీకు అదే కన్వీనియంట్‌గా ఉంటే అదే చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సెకండ్ మెథడ్‌కి ప్రాక్టీస్ ఖచ్చితంగా అవసరం. అది మాత్రం నేను స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను. మీరు 2, 3 సెంటెన్సెస్ చేసేసి, అయ్యో! నేను రాసుకోలేకపోతున్నాను. సో, ఈ మెథడ్ అసలు పనిచేయదు. నో. యూ నీడ్ టు ప్రాక్టీస్ అట్‌లీస్ట్ 50 సెంటెన్సెస్. దెన్ యూ విల్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. ఓకే. సో, ఈ వీడియోలో మేమేం చేయబోతున్నామంటే, నెక్స్ట్ నుంచి ఈ సెగ్మెంట్స్‌లో ఉన్న కొన్ని కొన్ని సెంటెన్సెస్ ప్లే చేస్తాము. మీరు వాటిని విని మీరు నోట్‌ప్యాడ్‌లో రాయడానికి గాని, లేకపోతే మీరు ఒక నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసుకొని టైప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. దిస్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. దిస్ విల్ బీ ఎ ప్రాక్టీస్. అండ్ మేమిచ్చిన సెంటెన్సెసే కాకుండా మీరు వేరే సెంటెన్సెస్ కూడా చాలా ప్రాక్టీస్ చేయాలి. అండ్ పీటీలో ఈ సెక్షన్ గురించి చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజీ సెక్షన్ అనమాట. మీరు కొంచెం కాన్సంట్రేషన్ చేస్తే ఈ సెక్షన్ ఈజీగా మీరు క్లియర్ చేయొచ్చు. దట్స్ వై వి ఆర్ ఆల్సో స్టార్టింగ్ అవర్ వీడియో సెగ్మెంట్స్ ఫ్రమ్ దిస్ సెక్షన్. సో, ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఆ సెంటెన్సెస్ విని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ ద మెథడ్స్ ఐ హావ్ మెన్షన్డ్. ఫస్ట్ మెథడ్ ఆర్ సెకండ్ మెథడ్. ఇట్స్ యువర్ చాయిస్. ఆల్ ది బెస్ట్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో.
A celebrated theory is still the source of great controversy. A good architecture should be useful, durable, and beautiful. The typical part of this course involves the study of society. Most students need computers to do their homework. I would like all engineering students to raise their hands. The majority of academic publications are in English. At university, students can make friends for life. Some students prefer to learn by images and pictures. In ancient times, Shelter's Harbor attracted travelers to its location. It is doubtful whether projects can be finished this week. Carbon dioxide is the main source of greenhouse gases that cause climate change due to human behaviors. The most pollution comes from industrialized countries.
Female is better than male in academic results until 44 years of age. హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ ప్రాక్టీస్ అండి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. ఇవే కాదు ఇంకా చాలా సెంటెన్సెస్ మనకు చాలా మెటీరియల్స్ దొరుకుతా ఉంటాయి. వాటిల్లో కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోనే కాదు పీటీకి సంబంధించిన మిగిలిన సెగ్మెంట్స్ గురించి వాటి టిప్స్‌తో ఏ మెథడ్ మీరు ఫాలో అవ్వొచ్చో, వాటి ట్రిక్స్‌తో ఇంకా వేరే వీడియోస్ కూడా మేము రిలీజ్ చేస్తాము. మీరు మా నాటిని ఆదరించినట్టే ఈ పీటీ వీడియోస్‌ని కూడా మీకు బాగా హెల్ప్‌ఫుల్‌గా అవుతాయని అండ్ మీరు మీ సపోర్ట్ మాకెప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాను. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. Subscribe to Study with Ash. If you have any queries, you can mail us at ashu.patnam2020@gmail.com. Thank you.